ఏపీలో ప్రభుత్వం మారినా మంత్రికి తెలియకుండానే ఫైళ్ల ఆమోదానికి చక్రం తిప్పే సంస్కృతి కొందరు ఉన్నతాధికారుల్లో పోలేదు. రాష్ట్రంలో విపత్తు నిధుల కింద చేపట్టే రహదారి మరమ్మతు పనులను రోడ్లు భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి గుట్టుగా ఆమోదించేశారు. ఈ పరిణామం ఇప్పుడు ఆర్ఎండ్బీలో పెద్ద వివాదాన్ని రాజేసింది. కార్యదర్శి ఈఎన్సీ చేతులు కలిపి మంత్రికి మాట మాత్రమైనా చెప్పకుండా ఆయన ఆమోదానికి ఫైలు పంపించకుండానే కీలక నిర్ణయం తీసుకోవడం కలకలం రేపింది. ఇది బయటికి పొక్కడంతో సీఎం కార్యాలయం జోక్యం చేసుకున్నట్లు తెలిసింది. రోడ్లు భవనాల శాఖకు సంబంధించి ప్రభుత్వ స్థాయిలో ఏ విధాన నిర్ణయం తీసుకోవాలన్నా విధిగా ఫైలు ముఖ్య కార్యదర్శికి వెళ్లాలి. అక్కడి నుంచి మంత్రి ఆమోదానికి దాన్ని పంపించాలి. రహదారి మరమ్మతులకు పరిపాలన ఆమోదం ఇచ్చేవి టెండర్లకు సంబంధించిన ఫైళ్లు ఆమోదం కోసం ఇంజనీర్ ఇన్ చీఫ్ ఆఫీస్ నుంచి ఆర్ఎండ్బీ ముఖ్య కార్యదర్శికి వెళ్తాయి. ఆ తర్వాత మంత్రి ఆమోదం విధిగా తీసుకోవాలి. ఇది బిజినెస్ రూల్. ఇవన్నీ తెలిసిన అధికారులు రహదారి మరమ్మతు పనులకు పరిపాలన ఆమోదం ఇచ్చే విషయంలో ఏకపక్షంగా వ్యవహరించినట్లు వెలుగు చూసింది. రాష్ట్రంలో దెబ్బతిన్న రహదారుల మరమ్మతుల కోసం ఇటీవల ప్రభుత్వం 291 కోట్ల నిధులను ఆర్ఎండ్బీకి కేటాయించింది. విపత్తు శాఖ ఆమోదంతోనే ఆ నిధులు కేటాయించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడ రోడ్ల మరమ్మతులు చేపట్టాలి, అందుకయ్యే ఖర్చు ఎంత, ఏ పనికి ఎంత మేర అంచనాలు రూపొందించాలి, టెండర్లు మొదలైన అంశాలపై ప్రతిపాదనలు రూపొందించి ఆమోదించాలని ఆర్ఎండ్బీ ముఖ్య కార్యదర్శి కాంతిలాల్ దండేకు ఈఎన్సీ నయీముల్లా ఫైలు పంపించారు. ఇందులో రాష్ట్ర ప్రధాన రహదారులు, జిల్లా ప్రధాన రోడ్లు ఉన్నాయి. సగటున ఒక్కో కిలోమీటర్ మరమ్మతుకు ఎంత ఖర్చు అవుతుంది, వర్కులు ఏ ప్రాతిపదికన కాంట్రాక్టర్లకు ఇవ్వబోతున్నారో కీలక అంశాలు అందులో ఉన్నాయి. ఈ ప్రతిపాదనల ఫైలుకు దండే ఇటీవల ఆమోదం తెలిపారు. ఆ తర్వాత దాన్ని ఆర్ఎండ్బీ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డికి పంపించాలి. ఆయన ఆమోదంతో పనులు చేపట్టడానికి ఉత్తర్వులు ఇవ్వాలి. అయితే ఫైలు మంత్రికి పంపలేదు. తన స్థాయిలోనే ఆమోదించి ఫైలును తిరిగి ఈఎన్సీకి పంపించారు. ఈఎన్సీ నయీముల్లా ఈ విషయాన్ని గుర్తించారు. కానీ మంత్రి ఆమోదం తీసుకోవాలన్న విషయం ముఖ్య కార్యదర్శికి నివేదించలేదు. ఫైలు రాగానే వెనువెంటనే పనులు కాంట్రాక్టర్లకు అప్పగించేలా నిర్ణయాలు తీసుకున్నారని తెలిసింది. రోజులు గడుస్తున్నా ఫైలు తన వద్దకు రాకపోవడంతో మంత్రి తన పీఎస్ తో వాకప్ చేయించినట్లు సమాచారం. ఈఎన్సీ అప్పుడు మంత్రికి ఫోన్ చేసి మరమ్మతు పనులకు ముఖ్య కార్యదర్శి దండే ఆమోద ముద్ర వేసేశారని అసలు విషయం చెప్పారు. దీంతో జనార్దన్ రెడ్డి విస్తుపోయినట్లు తెలిసింది. తనకు ఫైల్ పెట్టకుండానే ఎలా ఆమోదించారు, నాకు ఫైల్ ఎందుకు పంపించలేదు, ఇదెప్పుడు జరిగింది అని ఈఎన్సీని వివరాలు కోరినట్లు తెలుస్తోంది. తనను కాదని అధికారుల స్థాయిలోని ఇలా ఎలా నిర్ణయాలు తీసుకుంటారో అని నిలదీసినట్లు తెలిసింది. ఈ విషయం సీఎం కార్యాలయం దృష్టికి కూడా వెళ్లింది. సీఎంఓలోని ఓ కీలక అధికారి మంత్రికి ఫోన్ చేసి రహదారి మరమ్మత్తు పనుల ఆమోదం ఎంతవరకు వచ్చింది, ఆ ఫైలు ఆమోదించారా అని అడగగా జరిగిన పరిణామాలను జనార్దన్ రెడ్డి ఆయనకు వివరించినట్లు సమాచారం. ముఖ్యమంత్రో మరొకరో తనను అడిగితే ఏమని సమాధానం చెప్పాలి అని మంత్రి తీవ్ర అసంతృప్తికి గురైనట్లు తెలిసింది. ఈ మొత్తం వ్యవహారంపై సమగ్ర నివేదిక, వివరణ ఇవ్వాలని ఈఎన్సీకి మంత్రి మెమో జారీ చేశారని, వ్యక్తిగతంగా కలిసి వివరణ ఇవ్వాలని ఆదేశించినట్లు సమాచారం. ముఖ్య కార్యదర్శిపై ప్రభుత్వ స్థాయిలో చర్యలు ఉంటాయని తెలిపింది.